నమస్కారం. సోమవారం 30 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ న్యూస్ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త ముప్పుల రంగం సబ్సీ సిగ్నల్ స్నిఫింగ్ నుండి క్వాంటమ్ రెడీ మెటాడేటా మరియు అటానమస్ ఏరోస్పేస్ సప్లై చైన్ అంతరాయాల వైపు మళ్లింది. నిన్నటి వరకు సముద్రగర్భ కేబుల్స్పై దృష్టి ఉండగా, నేడు అటానమస్ హైఆల్టిట్యూడ్ లాజిస్టిక్స్ హైజాకింగ్ మరియు హార్వెస్ట్ నౌ డిక్రిప్ట్ లేటర్ ఎక్స్ఫిల్ట్రేషన్ ప్రధాన ముప్పులుగా మారాయి. పూర్తి వార్తా లింకుల కోసం వీడియో డిస్క్రిప్షన్ను ఒకసారి చూడండి. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన భద్రతా నివేదికల సారాంశం ఇప్పుడు చూద్దాం. మొదటగా, ఉత్తర అమెరికా నగరాల్లోని అటానమస్ డెలివరీ డ్రోన్లపై ఆల్టిట్యూడ్ పివట్ హైజాక్ దాడి జరిగింది. హ్యాకర్లు తప్పుడు ఆల్టిట్యూడ్ టెలిమెట్రీని పంపడం ద్వారా భారీ డ్రోన్లు అనధికార ప్రాంతాల్లో ల్యాండింగ్ అయ్యేలా చేశారు. మరోవైపు, మధ్యధరా ప్రాంతంలోని టెలికాం హబ్లలో ఆప్టికల్ స్విచ్ విధ్వంసం జరిగింది. ఫోటోనిక్ స్విచ్లను హ్యాక్ చేయడం ద్వారా సిగ్నల్ వేగాన్ని తగ్గించి ఆర్థిక లావాదేవీల డేటా ట్రాఫిక్ 40% నెమ్మదించేలా చేశారు. అలాగే, సిసా అత్యవసర ఆదేశం 26/31ను జారీ చేస్తూ రిమోట్ శాటిలైట్ పవర్ కంట్రోలర్లను వెంటనే ఆడిట్ చేయాలని ఆదేశించింది. ఎక్లీప్స్ అనే కొత్త లోపం ద్వారా హ్యాకర్లు శాటిలైట్ సోలార్ ప్యానెల్స్ను మూసివేసేలా చేస్తున్నారు. క్లౌడ్ స్వీప్ ఫేజ్ 36 ఇప్పుడు ఏపీఐ గేట్వేలను లక్ష్యంగా చేసుకుంది. వీరు డేటాను ఎన్క్రిప్ట్ చేయకుండా లాజిక్ లాటెన్సీని సృష్టిస్తున్నారు. దీనివల్ల కంపెనీలు తప్పుడు డేటాను అందుకుంటున్నాయి. ఏరోస్పేస్ రంగంలో విమానాల కోసం కార్బన్ ఫైబర్ కాంపోజిట్లను తయారుచేసే ఒక ప్రముఖ సంస్థ యొక్క డిజిటల్ ట్విన్ రిపోజిటరీ హ్యాక్కు గురైంది. స్ట్రక్చరల్ స్ట్రెస్ టెస్ట్ డేటాను లీక్ చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారు. ఇక క్లౌడ్ స్టోరేజీ విషయానికి వస్తే, కోల్డ్ స్టోరేజ్ వాల్ట్లపై భారీ హెచ్ఎండిఎల్ దాడి జరిగింది. ఈ డేటా ప్రస్తుతం ఎన్క్రిప్ట్ చేయబడి ఉన్నప్పటికీ, భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా దీనిని డిక్రిప్ట్ చేయవచ్చనే ఉద్దేశంతో దొంగిలించారు. ఏఐ రంగంలో సెల్ఫ్ కరెక్టింగ్ ఫిషింగ్ స్వాన్స్ వెలుగులోకి వచ్చాయి. ఒక ఫిషింగ్ ఈమెయిల్ ఫిల్టర్ చేయబడితే, ఏఐ వెంటనే మిగిలిన ఈమెయిల్స్ను రీకోడ్ చేసి ఆ ఫిల్టర్ను దాటేలా మారుస్తుంది. సింథటిక్ డిఎన్ఏ డిజైన్ సాఫ్ట్వేర్లో ప్రమాదకరమైన మ్యాక్రోలను గుర్తించారు. ఇవి డిఎన్ఏ సీక్వెన్స్లను సూక్ష్మంగా మార్చడం ద్వారా ప్రయోగశాలల్లో బయోలాజికల్ లాజిక్ ఎర్రర్స్కు దారితీస్తాయి. మొబైల్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ సబ్స్కిన్ సైఫన్ 22.0 అనే కొత్త వైరస్ వచ్చింది. ఇది సెన్సార్ల ద్వారా మీ బయోలాజికల్ సిగ్నేచర్ను సృష్టించి హార్ట్ రేట్ ఆధారిత అథెంటికేషన్ను హ్యాక్ చేయగలదు. ప్రభుత్వాల నిర్ణయాల విషయానికి వస్తే, G20 దేశాలు క్వాంటమ్ రెసిలియన్స్ అమలుకు కఠినమైన గడువును విధించాయి. 2026 చివరి నాటికిని అమలు చేయని సంస్థల లైసెన్స్లను రద్దు చేయాలని నిర్ణయించాయి. యూరోపియన్ యూనియన్ డౌన్ టైమ్ ట్రాన్స్పరెన్సీ చట్టాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం, లాజిక్ లాటెన్సీ దాడులు జరిగినప్పుడు కంపెనీలు 2 గంటల్లోపు నివేదించాలి. ముగింపుగా, వ్యూహాత్మక చర్యలు ఎన్క్రిప్షన్ కోసం వెంటనేకి మారండి. సప్లై చైన్లో రిమోట్ హైజాకింగ్ను అడ్డుకోవడానికి మాన్యువల్ ఓవర్ రైడ్స్ ఏర్పాటు చేయండి. ఏపీఐ సెక్యూరిటీ కోసం లాజిక్ లాటెన్సీ దాడులను గుర్తించడానికి సిమాంటిక్ ఏపీఐ మానిటరింగ్ టూల్స్ను వాడండి. 30 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.